హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మీకు బీడ్స్ తో చేసుకునే ఒక వర్క్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం నెక్ డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ పెన్సిల్ తో డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ మనం దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటన్నది చెప్తాను. ఇప్పుడు చూడండి. దీనికి మనకి కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్. ఇక్కడ మనం బీడ్స్ 3 సైజెస్ లో యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చి మైక్రో బీడ్స్, నెక్స్ట్ ఏమో నార్మల్ బీడ్స్, నెక్స్ట్ కొంచెం నార్మల్ బీడ్స్ మీద కొంచెం పెద్ద సైజువి మీడియం సైజులో ఉండే బీడ్స్, ఇక్కడ నేను మైక్రో బీడ్స్ బదులు నేను బాల్ చైన్ కూడా యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. అది ఎలా అన్నది నెక్స్ట్ చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ విధంగా నెక్ చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకొని గొలుసు కుట్టుకోవాలి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను చూపించే విధంగా ఇక్కడ మీరు గొలుసు కుట్టుకోవాలి నెక్ చుట్టూ. నేను ఇక్కడ బీడ్స్ అన్ని కుట్టడానికి నీడిల్ యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా సన్నగా ఉంటుంది. ఫస్ట్ మనం మైక్రో బీడ్స్ ని గొలుసు చుట్టూ కుట్టాం కదా, దాని పక్కన ఒక లైన్ అనేది కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ మైక్రో బీడ్స్ బదులు మీరు బాల్ చైన్ కూడా యూజ్ చేయొచ్చు. అది ఎలా అన్నది నేను లాస్ట్ లో చూపిస్తాను. చూసారుగా, ఒక లైన్ కుట్టుకోవడం కంప్లీట్ అయింది. ఇప్పుడు దీని పక్కన నార్మల్ బీడ్స్ అని చెప్పాను కదా, అది ఒక లైన్ కుట్టుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తున్నాను, చూసేయండి.
చూసారుగా ఈ లైన్ కూడా కుట్టడం కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఇక్కడ మీడియం సైజ్ బీడ్స్ అన్నాను కదా, అది మధ్యలో కుట్టుకోవాలి ఒక లైన్ కింద. అది కూడా చూపిస్తున్నాను, చూసేయండి. నేను ఇక్కడ చాలా ఎక్కువ బీడ్స్ తీసుకుని కుట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎలా అయితే మీకు ఈజీగా త్వరగా అవుతుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా చూపిస్తున్నాను. ఈ విధంగా మనము మీడియం సైజ్ బీడ్స్ అనేది కుట్టుకోవాలి. ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ లాగానే దీని పక్కన మీడియం సైజ్ పక్కన మనం నార్మల్ బీడ్స్ కుట్టాం కదా, ఇప్పుడు నెక్స్ట్ లైన్ ఇప్పుడు మనం ఇక్కడ నార్మల్ బీడ్స్ కుట్టాలి ఒక లైన్. మీడియం సైజు బీడ్స్ కుట్టాం కదా, దాని పక్కన మనము ముందు నార్మల్ బీడ్స్ కుట్టాం కదా, అదే విధంగా ఈ పక్కన కూడా నార్మల్ బీడ్సే కుట్టాలి. ఎందుకంటే మనం మధ్యలో ఉన్న బీడ్స్కి అటు ఇటు సేమ్ బీడ్స్ రావాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ నేను నార్మల్ బీడ్స్ అనేది కుట్టున్నాను ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తాను, చూసేయండి. చూసారుగా ఈ లైన్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం ఇక్కడ మైక్రో బీడ్స్ కుట్టుకోవాలి లాస్ట్ లైన్. నేను ఇక్కడ మైక్రో బీడ్స్ కుట్టకుండా మీకు బాల్ చైన్ అనేది కుట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ బాల్ చైన్ అనే యూజ్ చేయొచ్చు, లేకపోతే మైక్రో బీడ్స్ అనే యూజ్ చేయొచ్చు. ఫస్ట్ లైన్ నేను మైక్రో బీడ్స్ యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ నేను బాల్ చైన్ అనేది యూజ్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ మనం గ్లూ అటాచ్ చేసుకుని బాల్ చైన్ అనేది అటాచ్ చేయాలి. ఈ బాల్ చైన్ అటాచ్ చేసిన తర్వాత మీరు ఈ బాల్ చైన్ ఊడిపోకుండా ఉండడానికి అక్కడక్కడ టకాలు వేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మీకు వాష్ చేసినా ఊడిపోకుండా ఉంటుంది. చూసారుగా ఈ విధంగా మీరు నెక్ చుట్టూ బార్డర్ కింద కుట్టుకోవాలి. నెక్స్ట్ బుటీస్ వేసుకోవడానికి నేను ఇక్కడ మీడియం సైజు బీడ్ ఒకటి నార్మల్ బీడ్ ఒకటి వేసి 3 రేఖల కింద బుటీ అనేది తయారు చేసి చూపిస్తున్నాను, చూసేయండి. ఈ బుటీ మనకి 3 రేఖలు వచ్చే విధంగా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ చూపించాను కదా, ఒక మీడియం బీడ్ అలాగే నార్మల్ బీడ్ వేసి ఒక రేఖ కుట్టాను. అదే విధంగా ఇంకొక 2 రేఖలు కుట్టుకుంటే మనకి ఫ్లవర్ అనేది బుటీ అనేది తయారవుతుంది. అది ఎలా అన్నది చూపిస్తున్నాను, చూడండి.
ఈ విధంగా 3 రేఖలతో మనము బుటీ అనేది తయారు చేసుకోవాలి. ఈ 3 రేఖలు కుట్టుకున్న తర్వాత ఈ 3 రేఖలకి కింద ఒక గోల్డ్ కలర్ బీడ్ అనేది కుట్టుకోవాలి. చూసారుగా బుటీ అనేది రెడీ అయ్యింది. ఈ నెక్ బార్డర్ మీరు నెక్ కి అలాగే హ్యాండ్స్ కి బార్డర్ కింద వేసుకొని ఈ బుటీస్ ఆల్ ఓవర్ హ్యాండ్స్ కి అలాగే నెక్ కి వేసుకుంటే చాలా నీట్ గా ఎలిగెంట్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఎలా ఉన్నదన్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.